చేయబడిన 40 దినాల ఉపవాస కూడికలలో ఈ 3వ దినము సెకండ్ సెషన్ దైవ సేవకులు ఈలరాజు గారి యొక్క గృహంలో ఇంతవరకు మరి అద్భుతమైనటువంటి ప్రార్థనలు, ఏ ప్రార్థనలు కూడా ఆగకుండా వీక్లీ ప్రేయర్స్ కూడా, ఏవైతే స్త్రీల కూడిక ప్రార్థనాంశాలు, కొన్ని పురుషుల కూడిక ప్రార్థనాంశాలు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆగకుండా మనము 31 అంశాలు తర్వాత ఈ అంశాలు కలిపి చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. సమయం లేదు. ఈ ప్రార్థనాంశాలన్నీ కూడా డివైడ్ చేయాలి. ఒక పక్క ప్రతిరోజు జూమ్లో 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థనా విన్నపాలు చేసేవారు ఆ ప్రార్థనలు చేయాలి. తర్వాత ఈ వారాంతర కూడికలు, కరిమేల ప్రార్థనలు, పురుషుల కూడిక, స్త్రీల కూడిక, కుటుంబ ప్రార్థన అంశాలు, శనివారం యూత్ యవనస్తుల అంశాలు, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఉదయకాలము ఏం ప్రార్థన చేయాలి, సాయంకాలం ఏం ప్రార్థన చేయాలి, ఇవన్నీ కలిపి డివైడ్ చేయాలి. వీటన్నిటిని ఒక 2 రోజులు ఇలా పడుతుంది. కాబట్టి ఒకటి లేక 2 రోజుల్లో మీకు మొత్తం ఏ అంశాల కొరకు కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా మరి ఏ సెషన్కి ఆ సెషన్ చక్కగా ప్రార్థన చేసేటటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతవరకు కొద్దిగా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు తప్పవు. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అని ఒకడు ఉండెను. ఇతడు మోయాబీలు సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటి ఉండగా బెనయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనయా చేసినందున ఆ 3 బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ 3వ దినము దేవానాయన 2వ సెషన్లో మేమందరము కూడా దినదినము మా అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు అనేటటువంటి అనుభవంలోనికి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన మేమందరము ఆధ్యాత్మికమైన ఉన్నతమైన అనుభవములు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభువా నాయన ఈ కూడికల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా, నీ సందేశము ద్వారా మమ్మలను మరి ఎక్కించమని, ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన దినాలు నిన్న మొన్న లేనటువంటి ఆత్మీయ అనుభవాలతో మేమందరము కూడా ఆత్మీయంగా తృప్తి చెందిన వారమై, ఆత్మీయంగా బలవంతులమై, ఆత్మీయంగా వర్ధిల్లుతూ దేవానైనా ఆత్మ వశులమై ప్రభువానైనా మేమందరము కూడా వెళ్ళగలుగునట్లుగా, దాని ద్వారా ఆత్మీయ కార్యాలు ప్రభు ఈ లోకమంతటా మేము చేయగలుగునట్లుగా మీ దర్శనం మా కలగజేయమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దైవజనులు వీరరాజు గారు, మరి పాశ్రమ్మ గారు, సజ్ఞారాణి గారు, వారికి అనుగ్రహించినటువంటి సంతానములో వారి మనవడు వినయ ఆ రోజు నామకరణం చేసేటప్పుడు
బెనియా గురించి ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే చెప్తానని అన్నారు పేరు పెట్టేటప్పుడు. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. మరి ఈ ఉపవాస కూడికలో దేవుడు ఆ తలంపిచ్చాడు. హల్లెలూయా. అసలు బెనియా అంటే ఎవరు అసలు అంటే ఇక్కడ రాయబడి ఉంది దావీదు యొక్క దండు. దావీదు దండు ఉంది. అందులో 33 పరాక్రమశాలులు అన్నమాట. దావీదు దండు రాను రాను దేవుని యొక్క సైన్యము వలె దావీదు సైన్యము భూలోకములు ఏమైందంట వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అలాగ దావీదు దండులో 33 చాలా బలాఢ్యులు అన్నమాట. అందులో ఒక వ్యక్తి పేరు బెనయా. ఏం చేశాడు అంటే ఇక్కడ తన క్రియల ద్వారా బెనయా క్రియల చేత ఘనత నొందాడు. బెనయా చేసినటువంటి కొన్ని కార్యాలు, శూర కార్యాలు, వీర కార్యాలు, పరాక్రమము కార్యాలు ద్వారా బెనయా ఆ యొక్క 33లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనల ద్వారా మనము కూడా దావీదు దండులో, ఈ తరము దావీదు దండులో మంచి శూరులుగా, వీరులుగా, బలాఢ్యులుగా మనం తయారు కావాలి. హల్లెలూయా. బలవంతులుగా తయారు కావాలి, బలాఢ్యులుగా. అలా తయారు కావాలంటే బెనియా చేసినటువంటి కార్యాలు మనము కూడా చేయగలగాలి. మొట్టమొదటిగా తను చేసిన కార్యం ఏంటి? ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. ఎవరు మోయాబీయులు అంటే మనందరికీ తెలుసు. ఆదికాండము 19వ అధ్యాయం తీకండి. ఆదికాండము 19వ అధ్యాయము. ఈనాడు చాలా మంది లోతు కుమార్తెల గురించి వ్యంగ్యంగా బైబిల్ తప్పని మాట్లాడుతున్నారు. అంటే అది అక్రమమైనటువంటి ఒక సంతానము. కాబట్టి చెప్పాలంటే అక్రమమైనటువంటి సంతానము అనేటటువంటిది ఈనాడు ప్రపంచంలో ఉంది. ఈనాడు సంఘాల్లో కూడా ఉన్నాయి. ప్రపంచంలో అక్రమమైనటువంటి ఏముందండి? సంతానం ఉంది. మనకు తెలుసు దేవుని కుమారులు నరులు కుమార్తెలతో వాళ్ళు ఏం చేశారంటే వివాహము చేసుకుంటే ఎవరు పుట్టారు? అక్రమమైన సంతానం పుట్టారు. జాగ్రత్తగా ఆలకించండి. అక్రమమైనటువంటిది ఏదైతే ఈ ప్రపంచములో ఉందో, అక్రమమైన మతాలు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో, అక్రమమైనటువంటివి ఏదైతే సంఘాల్లో ఉన్నాయో, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? నాశనము చేయాలి. హల్లెలూయా. లేకపోతే మన ఉపవాసాలు వ్యర్థం. నేను చెప్తున్నాను, ఎందుకు పనికిరావన్నమాట. మన ద్వారా ప్రపంచంలో అక్రమమైనది ఈ ప్రార్థనల ద్వారా నాశనము చేయలేకపోతే, ఈ ప్రార్థనల ద్వారా అక్రమమైనటువంటి సంఘాల్లో ఉన్నవి నాశనము చేయకపోతే, ఈ ప్రార్థనల ద్వారా అక్రమమైనటువంటి పరిపాలన వ్యవస్థను నాశనము చేయకపోతే, ఈ ప్రార్థనలు పెట్టుకోవడమే ఒక వ్యర్థము, సంఘము కూడా వ్యర్థమే చెప్తున్నాను. కాబట్టి 20వ వార్షికోత్సవంలోనికి అడుగు పెట్టబోతున్న మనం అందరం ఆ గొప్ప పండగ దినాలు 3 దినాలు చేసుకోక ముందు ఎన్నో కార్యాలు మనం చేయవలసింది ఉంది. ప్రార్థన ద్వారా చాలా కార్యాలు చేయాలి. ఏంటి అక్రమము అంటే, ఈనాడు ప్రపంచంలోని ఎలాంటి రూల్స్ ఉన్నాయంటే, ఆఖరికి అన్నమాట ప్రపంచంలోని చాలా గవర్నమెంట్స్, చాలా ప్రభుత్వాలు దేవుడు ఏదైతే అక్రమముగా ఎంచాడో దానికి లైసెన్స్ ఏం చేశారు? ఇచ్చేశారు. పురుషులు ఏవండి అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వారు, పురుషులు వివాహాలు చేసుకోవడం, స్త్రీలు వివాహాలు చేసుకోవడం. ఒకలాగా చెప్పాలంటే
ఏమండి ఇక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక మీకు షార్ట్ కట్ లో మీకు చెప్పాలనుకుంటున్నాము. ఈ అక్రమాన్ని, ఇలాంటివన్నీ ప్రపంచంలో జరగకూడదు. దేవుడు పరిశుద్ధుడు అయిన ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రపంచంలో ఏ దేశాలలో ఏమేమి పాపాలు విచ్చలవిడిగా ఉన్నాయో వాటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 1 అధ్యాయం 27వ వచనం. అటువలే పురుషులు కూడా అవాచ్యమైనది చేయుచు అది కాబట్టి ఇది ఈ యొక్క పాపము ప్రపంచంలో చాలా దేశాలలో జరుగుతుంది. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి విరుద్ధమైన ధర్మమును అనుసరించేది. అమెరికాలోని, జర్మనీలోని, కొన్ని విదేశాలలోని భయంకరమైనటువంటి వివాహాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి. అన్య జనులు ఒక మాట ఏంటంటే, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రశ్నలో ఒక ప్రశ్న, కానాను దేశము దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఇశ్రాయేలు జాతికి ఆ కానాను దేశము ఇవ్వడము న్యాయమేనా? అతడు దేవుడు ఎలాగవుతాడు? ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, కానాను దేశములో ఉన్నటువంటి జాతులు, 7 జాతులు ప్రజలను, వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ భూములు అవి, వాళ్ళ కట్టుకున్న పట్టణాలు, వాళ్ళ త్రవ్వుకున్నటువంటి బావులు, వాళ్ళు నాటిన తోటల్లోనికి ఈ ప్రజలను, వీళ్ళని తోడుకొని వెళ్ళి మోసే యెహోషువ ద్వారా వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ కష్టాలు, వాళ్ళ భూములు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ తోటలు ఏమంటే ఇజ్రాయేలు జాతికి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయము అన్నటువంటిది ప్రపంచంలో చాలా మంది ఇలాగా యెహోవా దేవుడికి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకముగా, విరుద్ధముగా మాట్లాడి దేవుడి మీద ఒక దుమారాన్ని, యేసుక్రీస్తు వారిలో న్యాయం లేదు, యెహోవా దేవుడిలో న్యాయం లేదు. నేను ఇప్పుడు చెప్పినది ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. నేను చెప్పిన పాయింట్ తెలుసా? సమాధానం ఆలకించండి. ఇప్పుడు సమాధానం తెలిస్తే పర్వాలేదు. కారణం ఏంటంటే చూడండి, లేవియాకాండములో 18వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనం చదవండి. మీరు నివసించిన అది ఐగుప్తు దేశాచారములు, ఇంకే దేశాచారములు, కనాను దేశాచారములు చెప్పున చెయ్యకూడదు అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో రండి, ఇది చాలా ప్రధానమైన మాట. 9వ అధ్యాయము 4వ వచనము. నీ దేవుడైన యెహోవా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకోవద్దు. అది జాగ్రత్తగా ఆలకించారు ఇక్కడ మాట. అందరూ జాగ్రత్తగా ఆలకించాలి, అందరికీ చెప్పాలి. ఇది ఈ జనుల చెడుతనము బట్టి, అంటే కానాను దేశములో ఉన్న జనులు ఎంత చెడ్డవారంటే, వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు కూడా అందరూ ఎవరండి? దేవుని ప్రేమను పొందుకున్నటువంటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అయినప్పటికీ ఆ జనులను ఎందుకు వెళ్ళగొట్టి ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఈ జనుల చెడుతనము బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఏంటో చెడుతనం? భూలోకములో ఎక్కడ లేనటువంటి అక్రమము ఆ కానాను దేశములో జరిగింది. అర్థమైందండి? ఏంటో చెడుతనము? భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలలో ఏ పాపాలైతే జరిగాయో,
అలాంటి పాపాల కంటే మించిన పాపాలు, పురుషులు స్త్రీలకి ఇక్కడ మీరు చదవండి లేవియాకాండంలోనే. ఇంకా అక్కడ సమయం లేదు. 18వ అధ్యాయము గాని, మీరు 19వ అధ్యాయాలు గాని, 20వ అధ్యాయాలు గాని, ఇవన్నీ కూడా ఆ 7 జాతులలో ఉన్నటువంటి, కనాన దేశములో 7 జాతులలో ఉన్నటువంటి భయంకరమైన పాపాలు. ఆ పాపాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పాపం అంతటిని ఏం చేస్తారు? ప్రపంచం అంతటిలోనికి వ్యాపింపజేస్తారు. కాబట్టి వారిని దేవుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు చెప్పండి? వారిలో ఏముంది? చెడుతనం. ఏ చెడుతనం అది? అక్రమమైనటువంటి చెడుతనం అన్నమాట. ఇందాక రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి చెడుతనం. లేవియాకాండము మీరు వెళ్ళి చదువుకోండి. ఆ చెడుతనం అంతా 18వ అధ్యాయము, 19వ అధ్యాయము. ఏవండి, ఇవన్నీ కూడా జంతువులతో మనుషులు, స్త్రీలకి స్త్రీలు, పురుషులకు పురుషులు, ఇలాగనమాట పెళ్లిళ్ళు చేసుకోవడాలు. ఒక ఏవండి అత్తగారు, మామయ్య గారు, కోడలు, ఇలాంటి సంబంధాలు, కుటుంబంలో ఉన్న సంబంధాలు ఏమీ లేకుండా కుటుంబాలలోని అక్రమం అన్నమాట. జంతువులను చూడకుండా అలాగా భయంకరమైన పాపాలు ఎక్కడున్నాయండి? ఏ దేశంలో? కానాను దేశంలో. అందుకొరకు వాళ్ళందరిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి ఒక మాట అంటాడు, మీరు కూడా వాళ్ళని వెళ్ళగొట్టాను. వాళ్ళు చేసినటువంటి పాపాలు అతిక్రమము కాదు, అక్రమము. అతిక్రమం వేరు, అక్రమం వేరు. అతిక్రమాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అక్రమాన్ని ఏం చేస్తాడు? కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తాడు. ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ పాటించకపోతే దాన్ని ఏమంటారు? ఆజ్ఞాతి క్రమము. కాబట్టి నా అతిక్రమములు, ఆజ్ఞను దేవుడు ఇచ్చినటువంటిది దాన్ని క్రాస్ చేయడం అన్నమాట. దేవుడు దేవుడు చెప్పనటువంటివి, దేవుడు ఇవ్వనటువంటివి మనసులో ఆలోచనలు, తలంపుల ద్వారా వారన్నమాట తీసుకొచ్చినటువంటివన్నీ కూడా అతిక్రమములు, అక్రమములు అన్నమాట. ఆజ్ఞను మీరడము అదే పాపం అండి. ఆజ్ఞాతి క్రమము. అక్రమము వేరు. ఇప్పుడు నేను చెప్తున్న పాపము అతిక్రమమా, అక్రమమా? అక్రమము. దేవుడు దేనికి క్షమిస్తాడు? అతిక్రమానికి క్షమిస్తాడా, అక్రమానికి క్షమిస్తాడా? ఆ కానాను దేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టడానికి కారణం అతిక్రమమా, అక్రమమా? అక్రమం. రోమరాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఏదది? ఏ పాపం అది? అక్రమం. లేవియాకాండము 18వ అధ్యాయం 19వ వచనం, 18, 19, 20 అధ్యాయాల్లో ఉన్న పాపాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇవన్నీ ఏంటి చెప్పండి? అక్రమము. ఆఖరికి ఈ అక్రమం ఎక్కడికి వచ్చేసిందంటే, అక్రమము చెయ్యువారులారా అంటే సంఘాల్లో కూడా ఏమొచ్చేసింది అంటే, మనము లోకములో ఉన్నటువంటి అక్రమాన్ని ప్రార్థన ద్వారా తొలగించాలి. సంఘాల్లో ఉన్నటువంటి అక్రమాన్ని ఏం చేయాలి? తొలగించాలి. ఇది బెనియా చేసినటువంటి కార్యాలలో ఒక శూర కార్యము. హల్లెలూయా. బెనియా ఏం చేశాడండి? ఎవరు చంపాడు? బెనియా 2 శూరులను చంపాడు. ఎవరు వాళ్ళు? మోయాబీయులు. మోయాబీయులు అంటే ఎవరు? అక్రమమైనటువంటి సంతానం. జాగ్రత్త కలిగించండి. ప్రపంచంలో అక్రమమైనటువంటి పాపాలు ఉన్నాయి, అక్రమమైనటువంటి మతాలు ఉన్నాయి, అలాగుననే సంఘములలో అక్రమమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే మనలో ఏముండాలి తెలుసా? మనలో క్రమము ఉండాలి. హల్లెలూయా. మనలో ఏముండాలి? మనలో క్రమము ఆ యొక్క అక్రమాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. మనలో ఉన్నటువంటి క్రమము ఏం క్రమము? లూకాసు సువార్తలోకి రండి త్వరగా. అక్కడ ఎవరో పాపాలు చేస్తే మాకెందుకండి? అమెరికాలో పాపాలు మాకెందుకు? ఆస్ట్రేలియా పాపాలు మాకెందుకు? ఇలా ఏవో జరుగుతున్న మాకెందుకు అంటే, పౌలు బాధపడ్డాడే లేదా? మోసే లేవియాకాండంలో బాధపడ్డాడే లేదా? కాబట్టి ఎక్కడెక్కడ పాపాలు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకొని దేవుడికి కోపం కలిగించేవన్నీ మనకేం రావాలా? కోపం రావాలి. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు లూకాసు సువార్తలో ఒక చిన్న క్రమము. 1వ అధ్యాయము ఏమండి
మొదటి అధ్యాయం ఉంది. జకర్యా తన తరగతి క్రమము చెప్పున యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుట కందున వంతు ధూపము క్రమముగా ధూపము వేయుట. హల్లెలూయా. ఎవరైతే క్రమముగా వారి జీవితములలో దేవుడితో ఉన్నటువంటి విషయాలు క్రమాన్ని పాటించాలి. దానియేలు దినమునకు ముమ్మారు ఏం చేసేవాడటండి? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. తన జీవితంలో రోజుకి 3 సార్లు ఏం చేస్తాడండి? ప్రార్థన చేయడము దానియేలు జీవితంలో ఒక క్రమము. అలాగే ఇక్కడ జకర్యా జీవితంలో ఒక క్రమం ఏంటంటే యాజక మర్యాద చొప్పున చేయడము ఒక క్రమము. హల్లెలూయా. ఉదయకాల సమయంలో చెప్పుకున్నట్లుగా అబ్రహాము ఇస్సాకు కొరకు బలిపీఠము కట్టినప్పుడు ఆ కట్టెలు ఎలా పేర్చాడట? క్రమముగా పేర్చాడు. అది హల్లెలూయా. క్రమము ఏం చేస్తుంది? క్రమముతో కూడినటువంటి ప్రార్థన జీవితాలు అక్రమమైనటువంటి పాపాలన్నిటిని కూడా తొలగిస్తుంది. బెనియా మోయాబీలు 2 సూర్యులను చంపినటువంటి దానితో సమానం. అర్థమైందా? అది అర్థం చేసుకోండి. మరి షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను. బెనియా ఎవరిని చంపాడు? 2 సూర్యులు. ఎవరాలు? అందరూ చెప్పాలి. ఎవరాలు? అది అక్రమ సంతానమే. పేరు ఏం పేరు? అది మోయాబీయులు, అక్రమ సంతానం. ఇప్పుడు ఆ అక్రమం ఉందా లేదా? ఎక్కడుంది? లోకములో ఉంది. అక్రమమైనటువంటి పాపాలు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేవియాకాండం 18, 19, 20 వచనాలు. అలాగ మీరు చెయ్యకండి. అవన్నీ ఐగుప్తులు చేశారు, ఫలానా కనానీయులు చేశారు, మీరు అలా చేయకండి అని అంటాడు అనమాట. ఇప్పుడు అవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? యాజక క్రమము చెప్పున, దానియేలులాగా క్రమము చెప్పున, అబ్రహాములాగా క్రమము చెప్పున మనము ఆ క్రమముతోని ఈ అక్రమాన్ని ఏం చేయాలి? పాపాలన్నిటిని నాశనం చేయాలి. హల్లెలూయా. ఈ 40 దినాలు ప్రార్థన అంశాలు, ఈ ప్రార్థన అంశాలు కూడా మనం జాయిన్ చేస్తాం అన్నమాట, కలుపుతాం. హల్లెలూయా. దేవా, సంఘములో ఉన్నటువంటి అక్రమ బోధలు, సంఘములో ఉన్నటువంటి అక్రమమైనటువంటి పద్ధతులు, ప్రపంచములో ఉన్నటువంటి అక్రమమైనటువంటి పాపాలు నాయన, వీటన్నిటినీ కూడా తీసివేయండి నాయన. మతాలలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి దేవుడి స్థానములోని ఇంకెవరో రావడము, దేవుడు పొందుకోవలసినటువంటివి అన్ని కూడా వాళ్ళు పొందుకోవడం కూడా క్రమమా? చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంది కదా, నాకు రావలసినటువంటి మరి ఎవరు పొందుకుంటున్నారు? బెనియాలం కావాలి మనం అందరం కూడా. నాకు రావలసిన మహిమ అన్నాడు కదా. మరి అది క్రమమేనా? దేవునికి రావాల్సిందంతా ఎవరికి వెళుతుంది? 42వ అధ్యాయం చూడండి. అక్రమ పాపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూసి ఈ మిగతా దినాలన్నీ కూడా మనం వేదనతో దుఃఖముతో ప్రార్థన చెయ్యాలి. 42:8 యెహోవాను నేనే ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును మన బైబిల్ చదువుకున్నా ఎవరు కదా అంటున్నారని లోపలికి వచ్చేస్తారు బయట. కాబట్టి నాకు రావాల్సిన, దేవుడికి రావాల్సింది ఏంటి? ఎవరికి వెళ్తుంది? ఇవన్నిటికి వెళ్తుంది కదా ప్రపంచంలో ఉన్న వారి మతాలు. మరి ఇది క్రమం అక్రమం? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేవుడికి రావాల్సింది దేవుడికి వచ్చేటట్టుగా అక్రమమైనటువంటి పాపాలు ఉన్నాయి, అక్రమమైనటువంటి మతాలు ఉన్నాయి. దేవుళ్ళు దేవతలు దేవుడికి రావాల్సినంత వాళ్ళు తీసుకున్నారు. అలాగుననే సంఘాల్లో కూడా అక్రమమైనటువంటిది కూడా జరుగుతుంది. నామములు అద్భుతాలు చేయడము, స్వస్థతలు చేయడము, దెయ్యాలు వెళ్ళగొట్టడము, ఇవన్నీ ఎవరికి రావాల మహిమ? వాళ్ళకి రావాలా? దేవుడికి రావాలా? కాబట్టి దేవుని యొక్క చిత్తము సంఘాల్లో జరగటం లేదు. దేవుడిచ్చిన వరాలు పొందుకొని, దేవుడిచ్చిన వరాలు ఉపయోగించుకొని, దేవుడికి రావాల్సినటువంటి మహిమ రానివ్వకుండా ఇక్కడేమో విగ్రహాలు దొంగలిస్తే సంఘములు సేవకులు దొంగలిస్తున్నారు. అర్థమైందా? సంఘంలో ఎవరు దొంగలిస్తున్నారు? ఆ ఘనత మహిమ సేవకులు. వరాలు ఎవరిచ్చారు?
సేవకుడు స్వస్థపరుస్తున్నాడండి, అంత పెద్ద స్వస్థతలు. సేవకుడు దయ్యాలు వెళ్ళగొడుతున్నారండి. సేవకుడు ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడండి. కానీ ఎవరికి మహిమ వస్తుంది? సేవకులకి మహిమ వస్తుంది. అవన్నీ దేని కొరకు దేవుడు ఇచ్చాడు? తన చిత్తము జరగడానికి. కానీ ఎవరి చిత్తం జరుగుతుంది? వాళ్ళ చిత్తం జరుగుతుంది. కాబట్టి సంగమంలో ఉన్నటువంటి అక్రమం అంతా దేవుడు తొలగించాలని, దేవుడికి రావలసినటువంటి మహిమ ఈ విగ్రహాలు పొందుకుంటున్నాయి. ఏమంటే క్రైస్తవేతరమైనటువంటి దేవుడికి రావలసిన స్తుతులు, మహిమ, ఘనత, ఆరాధన, పూజలు వేరొక వారు పొందుకుంటున్నారు. ఆ అక్రమం అంతటిని కూడా 40 దినాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థనల ద్వారా తీసివేయాలి. హల్లెలూయా. ఈరోజు ఒక కొత్త ప్రార్థన నేర్చుకోవాలి మనం. చాలా కొత్త ప్రార్థనలు దేవుడు నేర్పిస్తాడు మనకి. ఏం ప్రార్థన నేర్పిస్తాడు? ఆ అంశాలతో పాటు కొత్త అంశాలు కూడా దేవుడు వాక్యంలో నుంచి మనకు చెప్తూ ఉంటే ఆ అంశాలు కూడా యాడ్ చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొత్తానికి మోయాబీయుల యొక్క పాపము భూలోకములో, సంఘములో, సమాజములో ఎక్కడ ఎవరి దగ్గర కూడా లేకుండా వాటిని చంపడమే ఏమంటే బెనయా యొక్క పరాక్రమంలో ఒక కార్యము. హల్లెలూయా. అర్థమైందా? మొదటి పాయింట్ అర్థమైందమ్మా? రెండో పాయింట్ లోకి వద్దాం. బెనయా చేసిన కార్యాలు చూడండి. మరియు మంచు కాలమున అసలా సింహం బావిలో దాగింది. అమ్మయ్య, అది దాగుంటే అందులోకి ఈయన దూకడం ఏంటి అసలు? ఏమండి, సింహం వస్తే మనం ఏం చేయాలా? దాగోవాలి. రూల్గా చెప్పండి. సింహం కనబడింది అనుకోండి, మనం ఏం చేయాలా? ఏ చెట్టు ఎక్కిసో లేకపోతే కొండ ఎక్కిసో ఎక్కడికో ఏ గోతులోనికో లోపలికో ఎక్కడ గుహలోనికి ఏం చేయాలా? పోవాలా. కానీ బెనయా ఏం చేశాడు? అది ఏ కాలం? అది ఎలాంటి కాలం? మంచు కాలం. అసలు మంచులోనికి మనం వెళ్ళగలమా? మంచులోనికి మనం వెళితే మన శరీరం ఎలా ఉంటది? ఏమండి, మంచు తగిలితే ఎలా ఉంటదండి? అంటే ఐస్ దిమ్మలు తీసుకొచ్చి మీ మీద పెట్టాల, అప్పుడు ఎలా ఉంటది? అప్పుడు తెలుస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి మంచు పడుతూ ఉంటే ఆ సింహమే మంచుకి తట్టుకోలేక ఏం చేస్తుందండి? ఈ చలికి తట్టుకోలేక ఏం చేస్తుంది? ఈ చల్లదనానికి, చలికి, మంచుకు తట్టుకోలేక లోపలికి వెళ్ళి అది దాగుంటే బెనయా అక్కడ లోపలికి వెళ్ళిపోయాడు అన్నమాట. బెనయా లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే సింహాన్ని చంపేశాడు. సింహాన్ని. హల్లెలూయా. అంటే దాగి ఉన్న సింహము. ఏ సింహం ఇది? అది అందరికీ తెలియదు. గర్జించే సింహం గురించి తెలుసు. సింహాల్లో 3 రకాలు ఉన్నాయి. సైతాన్ గాడు సింహమే, కానీ సింహాలలో కూడా ఏమున్నాయండి? గర్జించు సింహం ఏం చేస్తుంది? మనను మింగడానికి వస్తుంది అనమాట. కానీ సింహాలు కూడా, కొన్ని సింహాలు అంటే సాతాను కూడా సింహమే. వాడు ఏం చేస్తాడండి? సంగమంలో కూడా వచ్చి ఏం చేస్తాడు? దాగి ఉంటాడు. అర్థమైందా? దాగి ఉన్న సింహం అంటే అర్థం ఏంటి? ఎక్కడ దాగి ఉంటారు? సంఘాల్లోనికి వచ్చాడు. ఏం చేస్తాడండి? మరి నీకు అర్థం అవ్వాలి. యూదా రాసిన పత్రిక, కొంతమంది రహస్యముగా జొరబడి ఉన్నారు. 4వ వచనము. యాలయనగా కొందరు రహస్యముగా. చాలు అంటే వారు దేవుడి నమ్ముకున్నట్లుగానే నమ్ముకొని రహస్యముగా దాగి ఉండడం అన్నమాట. జొరబడి ఉన్నారు. ఇంకా మీకు అర్థం కావడానికి సాతాను తానే వెలుగుదూత. చూడండి, ఇది ఈ యొక్క ప్రార్థన ద్వారా ఇలాంటివన్నీ కూడా సర్వనాశనం చేయాలి. బెనయాలాగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు మనము చెయ్యాలి, నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము. యాలయనగట్టు వారు క్రీస్తు యొక్క దాగోవడం అంటే అదనమాట. వాడు అపోస్తలుడు కాదు, కానీ
వాడు అపోస్తులు ఏం చేశాడు? వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము కనుక వారి పరిచారికులను నీతి పరిచారికుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము మనమే కలిగించాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి పాపం, మొదటిది ఏంటి? అక్రమము. సంఘములో ఉన్న అక్రమం, ప్రపంచములో అక్రమ పాపాలు, దేవుడికి రావలసినటువంటి స్తుతులు స్తోత్రాలు ఎవరు తీసుకుంటున్నారు? అది కూడా ఏంటి? అక్రమము. ఇవన్నీ కూడా మనము ఈ 40 దినాలు అనగా మిగిలిన దినాలు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేసి నాశనం చేయాలి. హల్లెలూయా. రెండవది ఏంటి చెప్పండి? అలా చేయాలంటే మళ్ళీ ఏముండాలన్నాడు దేవుడు? అలా చేయాలంటే మళ్ళీ ఏముండాలా? దానియేలు ప్రార్థనలో ఉన్న క్రమము, జకరియా ప్రార్థనలో ఉన్నటువంటి యాజక ధర్మము, అలాగే అబ్రహాము కూడా భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కట్టెలేం చేశాడు? బలిపీఠం మీద కట్టెలేం చేశాడు? చక్కగా తీర్చాడు. మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా తన కుమారుడు యొక్క తన కుమారుడిని బలి చేయడానికి తానే ఏం చేస్తున్నాడు? కట్టెలను పేరుస్తున్నాడు. ఎవరి గురించి కట్టెలు పేరుస్తున్నామంటే, ఈ కట్టెల మీద గొర్రెన మేకన పొట్టేలను కాదు, ఈ కట్టెల మీద నా కుమారుణ్ణి పెట్టి నా కుమారుణ్ణి నరకడానికి, కట్టెల మీద తన కుమారుణ్ణి పెట్టి తన కుమారుణ్ణి నరకడానికి కట్టెలు ఎలా పేరుస్తున్నాడు? చక్కగా పేరుస్తున్నాడు. రాయబడి ఉంది, అది క్రమము. హల్లెలూయా. అలా పేర్చగలమా మనం? అల్లకల్లోలం అయిపోతాము. ఏమండి? అల్లకల్లోలం అయిపోయి ఇప్పుడు ఏవో తుఫాన్లు వస్తున్నాయి. రష్యాలో తుఫాన్లు, సునామీల కంటే మనకు వచ్చే తుఫాన్లు ఇంకా భయంకరమైన. ప్రపంచ తుఫాన్లైనా తట్టుకోగలం, కానీ ఇంట్లో తుఫాన్లు మాత్రం ఎవరు కూడా తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం ఏం చేశాడు? చక్కగా కట్టెలను పేర్చాడు. అది క్రమం అన్నమాట. క్రమముగా పేర్చి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎంత డిప్రెషన్స్ ఉన్నా, ఎంత బాధలు ఉన్నా, ఎంత గాయాలున్నా, నీ ప్రార్థనా జీవితములో క్రమము, వాక్య ధ్యానములో క్రమము, సేవలో క్రమము, పరిచర్యలో క్రమము, దేవుడికి ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్, తీర్మానములో నువ్వు ఎలా ఉండాలండి? క్రమాన్ని పాటించాలి. ఏదో కుటుంబ పరిస్థితులు ఇలాగైపోయి తారుమారైపోయి ఏమండి అవన్నీ కూడా తలకిందులైపోయానని నువ్వు క్రమాన్ని మానడానికి వీలు లేదు. కొంతమంది బాగుంటే ఒకలాగుంటారు, బాగులేకపోతే ఒకలాగుంటారు. అన్ని అనుకూలంగా ఉంటే ఒక భక్తి చేస్తారు, అన్ని ప్రతికూలంగా ఉంటే ఇంకొక భక్తి చేస్తారు. ఇలాంటివి దేవుడికి అసలు నచ్చవు. కాబట్టి ఇట్టి శాసనము సంతకము చేయబడినప్పటికీ దానియేలు క్రమముగా ఏం చేస్తున్నాడు? అది మన మనసులో ఆధ్యాత్మికంగా అలా ఉండాల క్రమము. అలాగే జకరియా కూడా యాజక ధర్మాన్ని మాత్రము పాటించడము మానలేదు. ఎవరు లేరు జకరియాకి? ఎవరు లేరు చెప్పండి? జకరియా అంత వృద్ధాప్యంలో ఉండి ఎవరు లేరు? పిల్లలు ఉన్నారా? పిల్లలు లేకపోయినా సరే యాజక ధర్మాన్ని ఏం చేస్తున్నాడు? క్రమముగా పాటిస్తున్నాడు. హల్లెలూయా. పిల్లలు లేకుండా ఒక అతను క్రమం పాటిస్తున్నాడు. మరణము దగ్గరకు వచ్చింది, సింహబోన్లో పడేస్తారంటే ఆయన కూడా ఏం చేస్తున్నాడు? క్రమాన్ని పాటిస్తున్నాడు. సొంత కుమారుణ్ణి ఆ బలిపీఠం మీదకి పెట్టి నరకాలంటే ఆయన కూడా ఏం చేస్తున్నారు? కట్టెల క్రమంగా అందులో నుంచి రావాలి ప్రార్థన అంటే. హల్లెలూయా. ఏదో అంశాలు పెట్టుకుని ఏం ప్రార్థన చేసి ఇస్తున్నారు? అందరూ ప్రార్థన కాదు. మామూలుగా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ఎత్తు నుంచి అబ్రహాము లాంటి క్రమమైన ప్రార్థనలు, దానియేలు లాంటి క్రమమైన ప్రార్థనలు, జకరియా లాంటి క్రమమైన ప్రార్థన స్థితిలోనికి రావడానికే దేవుడు ఉపాసకుడికి ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. మనం అందరం గ్యారెంటీగా అబ్రహాము క్రమము, దానియేలు క్రమము, జకరియా క్రమంలోకి దేవుడు రప్పించేస్తాడు. అవి చెప్పట్లేదు, రారన్నమాట. వీళ్ళు రప్పించేస్తాడన్నా సరే దేవుడని రప్పిస్తాడు, కానీ మేము రావండి అక్కడ ఉంటాం అన్నట్లు ఉంటున్నారు. అది రెండో పాయింట్ ఏంటి చెప్పండి? దాగి ఉన్న సింహము. ఎవరు? ఇదిగో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. దొంగ అపోస్తలులు, దొంగ ప్రవక్తలు, దొంగ సేవకులు అన్నమాట. వీళ్ళందరూ ఎవరండి? ఎటువంటి వారని చెప్పాడు? వాని పరిచారికులు, నీతి పరిచారికుల వేషము.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇటువంటి వాటన్నిటినీ కూడా గుర్తించి వీటి కొరకు కూడా మనం ప్రార్థనలు ఏం చేయాలి? పోరాడడమే మంచులో దాగి ఉన్న సింహాన్ని చంపడముతో సమానం. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో యెజబెలు స్త్రీని ఏం చేస్తున్నాడు? అది అలా దాగి ఉందా లేదా? దాగి ఉన్న సింహం దగ్గరికి బెన వెళ్ళినట్లుగా ఈయన వెళ్ళాడా? ఎవరు? సంఘపు దూత. చదవండి. ఉండనిచ్చాడు. అదే మరి, నువ్వు అలా ఉండమ్మా, ఏం పర్వాలేదు, అలా ఉండమ్మా అని అన్నాడు అన్నమాట. ఆ బోధ అలా ఉన్నా పర్వాలేదు, అలాంటి సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ప్రకటన గ్రంథము ఏ సంఘం అండి ఇది? ఏ సంఘము? తుయతైరా సంఘము. ఈ సంఘపు దూత ఈయన ఏం చేస్తున్నాడంటే, యెజబెల్ అనే స్త్రీని నువ్వేం చేస్తున్నావు? అది దాగుందన్నమాట, లోపల సింహం దాగున్నట్లుగా. సరేలే, చలేస్తుంది, పాపం ఎంత చాలు. ఎవరికి? తుయతైర సంఘపు దూత గారికి చాలా చాలు. అయ్యయ్యో యెజబెల్ అమ్మ, మంచు పడిపోయి చలేస్తుంది కదమ్మా, ఆహో మంచిగా తడిసిపోతున్నావు, దాగు ఏం పర్వాలేదు, అలా కూర్చో, ఏం పర్వాలేదు అని ప్రపంచంలో కొన్ని వందల వేల లక్షల సంఘాలు ఏం చేస్తున్నాయండి? యెజబెల్ అమ్మని మంచు తగిలిందంట, దాగు అమ్మ మా సంఘంలోని అని పడుకోబెడుతున్నారు వీళ్ళందరినీ. బెనయ్యేలాగా మనం ఏం చేయాలా? లోపల దిగి ఆ సింహాలన్నిటినీ చంపాలి. హల్లెలూయా. అదే ఉపవాస ప్రార్థనలో జరగవలసినటువంటి కార్యము. దాగి ఉన్నటువంటి యెజబెల్ కార్యాలు నాశనం చేయాలి. మరికొంతమంది వేషాలు వేసుకొని తిరుగుతున్నారన్నమాట. వాళ్ళ లోపల ఏమీ లేదు, పైకి భక్తిగా ఉండి లోపల శక్తి లేనటువంటి వారుగా కొంతమంది నీతి పరిచారకులు వేషాలు వేసుకొని, దొంగ అపోస్తుల వేషాలు వేసుకొని, దొంగ ప్రవక్తల వేషాలు వేసుకొని, దొంగ కాపరుల వేషాలు వేసుకొని, వాడు దేవుడు పిలవకపోయినా సరే, ఇర్మియా గ్రంథములో, యేస్కేల గ్రంథములో చెప్తాడు, నేను వారిని పిలవలేదు, నేను వారిని పంపలేదు, నేను వారి నోట్లో మాట కూడా నేను పెట్టలేదని ఇస్తాడు దేవుడు. ఇలాంటి వాటన్నిటి కొరకు ఉపవాస ప్రార్థనలు ఏం చేయాలా? ఈ సింహాలన్నిటిని ఏం చేయాలా? నాశనం చేయడం అసలు శిస్తమైనటువంటి ఉపవాసం. హల్లెలూయా. అర్థమైందా? వ్యర్థమైందా? ఏమండి, దాగున్న వాళ్ళందరినీ వదిలేద్దామా? లోపల దిగి చంపుతామా? అది ఆ కార్యాలు చెయ్యాల. ఈ అంశాలు ఇప్పుడు కొత్త అంశాలన్నీ ఏం చేయాలా? రాయాలన్నమాట. హల్లెలూయా. మూడోది ఏంటి చెప్పండి, ముగించేస్తాను, అయిపోయింది. ఇక్కడ సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు ఎవరండి? సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తీయుడు. కాబట్టి ఐగుప్తు దేశం అంటే ఎవరు తెలుసు కదండి? ఎవరు? లోకాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ఫరో అంటే ఎవరు? ఫరో అంటే సాతాను అన్నమాట. అంటే ఈ లోకములో ఉన్నటువంటిది ఏది కూడా, ఈ లోక ఆకర్షణలు, ఈ లోక డంబములు, ఈ లోక సౌందర్యాలు, ఈ లోక ఇచ్చలు, వాంఛలు, తృష్ణలు, ఇవేమి కూడా మనలోనికి రావడానికి వీలు లేదు. దేవుడు కోరుకునే సౌందర్యం చూడండి. మీకు ఈ సౌందర్యం తెలిసిందనుకోండి, ఆ సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఏమని రాయబడి ఉంది? అందము తీకండి అందము, అది అందము వ్యర్థము. తెలుసా? మరి తెలీదా? మరి చూసుకోండి. మరి అందము పాస్టర్ వాళ్ళకి మేము యవనస్తులు అండి బాబు, పాస్టర్ గారు వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఆ మాటలు చెల్లుతాయి. మేమేం యవనస్తులము అని అనుకోకండి. అందము వ్యర్థము, సౌందర్యము. ఎవరి లోపల మేము సౌందర్యంగా ఉండాలి, సౌందర్య కాంక్ష కలిగి ఉన్నారో అదంతా కూడా ఏంటండి చెప్పండి? అందరికి అర్థము. ఎవ్వరు మోసం చేయక్కర్లేదు. నువ్వు అందంగా కనబడాలి అనుకొని నువ్వే ఏం చేసుకుంటున్నావు? నువ్వు మోసం చేసుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుడు కోరుకునే సౌందర్యము 45వ కీర్తన 11వ వచనంలో ఉంది చూడండి. ఈ రాజు నువ్వు సౌందర్యంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు లేదా? అద్దం ముందుకెళ్ళి ఆ సౌందర్యం కాదండి. అంటే అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. అంటే తల దూకోకుండా, ముఖానికి పౌడర్ రాసుకోకుండా,
సింపుల్ చిట్టుతోని స్నానాలు చేయకోకుండా ముఖానికి పౌడర్ ఏదో రాసుకోవద్దని దేవుడు చెప్తున్నాడా? మనుషుల మధ్యన ఉన్నాము, అందరి మధ్యన ఉన్నాము. ఏదో మినిమం కొద్దిగా ఏదో తల చక్కగా దూకొని మనకున్న దాంట్లో ఏదో చేసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు కోరుకున్న సౌందర్యము మనలో ఉన్నప్పుడే ఐగుప్తు సౌందర్యాన్ని మనం ఏం చేయగలము? నాశనం చేయగలము. హల్లెలూయా. కాబట్టి ఈ సౌందర్యము, దేవుడు కోరుకున్న సౌందర్యం 45వ కీర్తనలో ఎలాగొచ్చింది? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము ఎలాగొచ్చింది? సౌందర్యము 9వ వచనం చదవండి. రాణి ఓపిక అలంకరించి అది ఎలాగా? దేంతో అలంకరించుకోవాలా? నువ్వు దేంతో అలంకరించుకున్నావు తర్వాత సంగతి, కానీ ఓఫిరు అనేటటువంటి బంగారముతో ప్రతి ఒక్కరూ అలంకరించుకోవాలి. హల్లెలూయా. రాణి ఎవరవుతారండి? రాణి ఎలాగవుతుంది? ఓఫిరు అపరంజితో అలంకరించుకొని. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రవచనం. మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి ఇదిగో ఇక్కడ ఈ పేరు పెట్టండి, ఓఫిరు అని. ఈ ప్రపంచం అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడు? సార్వత్రిక సంఘాన్ని భవిష్యత్తులోని ఇలాగ అలంకరింపజేస్తాడు. ఎంతమంది ఓఫిర్ గారి గ్రంథాలు చదివారు? నిజం చెప్పండి. ఓఫిర్ గారి గ్రంథాలు చదవని వాళ్ళందరూ చదవండి. ఓఫిరయ్య గారి గ్రంథాలు చదివేసాము, ఇంకా మళ్ళా చదవండి, చక్కగా చదవండి. ఆ ఓఫిర్ గారి గ్రంథాలు చదవడమే కాదు, దేవుడి ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని చిత్తము, ఆ సౌందర్యం అంతా మన లోపల ఉండాలి. వారిని దేవుడు ఏం చేస్తాడు? కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని వ్రాయబడి ఉంది. అలాంటి సౌందర్యముతోనే మనము ఐగుప్తు సౌందర్యాన్ని ఏం చేయగలము? నాశనం చేయగలము. హల్లెలూయా. ముందును ఏం చేయాలా? మరణాన్ని ఏం చేయాలా? అలాగే ఓఫిర్ గారి యొక్క పుస్తకాలు, బైబిల్ గ్రంథమే ఓఫిర్ గారి పుస్తకాలు, ఏం కాదు. నువ్వు ఓఫిర్ గారి పుస్తకాలు చదివి దానిని మననం చేసి అందులో ఉన్నటువంటి ఆ సౌందర్యం అంతా నీ అంతరంగ పురుషుడిలోనికి వచ్చింది అనుకోండి, బైబిల్లో సౌందర్యం నీ లోపలికి వచ్చినట్లే. అదే అది చదవాలి, ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత అనేక మందికి ఆ సౌందర్యాన్ని కూడా నువ్వేం చేయాలి? పంచి ఇవ్వాలి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఇష్యూస్, సమస్యలు భారతదేశంలో మనువాదులు, మతోన్మాదులు పెట్టారని అందాక సువార్తకి వెళ్ళకండి అని చెప్పాం. మరలా కొన్ని దినాల తర్వాత ప్రతి ఒక్కరు కరపత్రికలు, ఓఫిర్ గారి చిన్న పుస్తకాలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి, క్రైస్తవుల ఇంటికి, క్రైస్తవేత్తల దగ్గరికి కరపత్రికలు, క్రైస్తవుల దగ్గరికి అయ్యగారు పుస్తకాలు ఇవ్వాలి. హల్లెలూయా. మన ఒరిస్సా రాష్ట్రంలో 5 జిల్లాలకు వెళ్ళాం. 5 జిల్లాలకి ఓఫిర్ గారు మరి ఒడియాలో రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాము, ఉచితముగా ఇచ్చాం. అలంకరించుకోండి, పుస్తకాలు చదువుకోండి. బైబిల్లో ఉన్నటువంటి సారాంశమే, బైబిల్లో ఉన్నటువంటి సత్యము, సారాంశము, బైబిల్లో అక్షరాల్లో ఉన్న ఆత్మ, బైబిల్లో ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్న సర్వ సంపదలు, బైబిల్లో ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి ఏమిటి? సౌందర్యము. హల్లెలూయా. కాబట్టి ఈ సౌందర్యాన్ని మనము అలంకరించుకొని ఆ సౌందర్యాన్ని ఏం చేయాలి? లోకములో ఉన్న సౌందర్యం అంతా సంఘాల్లోకి వచ్చేస్తుంది. ఈనాడు సంఘాలలో చూస్తుంటే ఏంటండి, చర్చలో ఏం గొప్ప? వాయిద్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత. వాళ్ళ పాటలు చూడండి, వాయిద్యాలు చూడండి. ప్రతి సంఘములో సౌండ్ సిస్టమ్, ప్రతి సంఘములో వాయిద్యాలు, ప్రతి సంఘములో ఆరాధనలు, ప్రతి సంఘములో నేనండి టైల్స్తోనమాట అందంగా కట్టుకోవాలి. ఇవన్నీ చేసుకోండి, వద్దంటలేదు. చర్చిల కట్టడాలలో పోటీ, తర్వాత వర్షిప్ లో పోటీ, వాయిద్యాల్లో పోటీ, ఆ తర్వాత సౌండ్ సిస్టంలోని పోటీ. ఇదే బాహ్య సంబంధమైనటువంటి విషయాలే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ సంఘాలలో ఏం లేదండి, ఆత్మీయ విషయాలు లేవు. కాబట్టి నల్లని దానను నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎవరిని? సౌందర్య వంతురాలని. అందరి దృష్టిలో ఎలాగుంది? సులమితి, యెరూషలేము కుమార్తెలారా, నల్లని దానని చిన్న చూపులు
చూడకండి, ఈనాడు యెరూషలేము కుమార్తెలు సార్తుడి సంఘము, అందులో సులమితి కన్యక అన్నమాట, నల్లగా ఉందన్నమాట, నల్లనది. ఎండ తగిలి, శ్రమల వల్ల, నిందల వల్ల, అవమానాల వల్ల, అనేక అప్పులు రుణాల వల్ల అందం పోగొట్టుకున్న బాహ్య సంబంధమైన కానీ అంతరంగ సౌందర్యం అయితే ఉంది. హల్లెలూయా. ఈరోజు మన మినిస్ట్రీని కూడా అనేక మంది ఏం చేస్తున్నారు చెప్పండి? మన మినిస్ట్రీని బాబు ఓపెన్ మినిస్ట్రీస్ లో ఎవరు వెళ్ళకండి. అవి ఏ సంఘాలు? అప్పుల సంఘాలు. వాళ్ళ ఫ్యామిలీలు సరిగ్గా లేవు. ఆయనకే ఫ్యామిలీ లేదు, ఆయన దగ్గరికి మీరేం వెళ్తారని ఒకరు. ఆయన అప్పుల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళారంటే మీరేమైపోతారు? అప్పులు పాలైపోతారని ఒకరు. రకరకాలుగా విమర్శించేటటువంటి యెరూషలేం కుమార్తెలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన లోపలికి లోక సౌందర్యం రాకూడదు. మన లోపల ఉండవలసినది రాజు ప్రభువు కోరుకునేటటువంటి సౌందర్యముతోనే లోక సౌందర్యాన్ని నాశనం చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి బలము చేత, ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలి? చంపాలి. అదే సౌందర్యం అంటే. హల్లెలూయా. శరీరం మీద ఎంత మక్కువ ఉన్నా సరే, నేను చెప్తున్నాను, ఎవరైతే శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, శరీరంకి ఎక్కువగా వాల్యూ ఇస్తారో, శరీర సౌందర్యం మీద ఎక్కువ దృష్టి పెడతారో, వారు ఎంత ఆత్మీయులైనా, ఈ మాట ఏనండి, వారు ఎంత ఆత్మీయులైనా ఒకానొక రోజు శరీర సంబంధాలుగా ఏమైపోతారు? మారిపోతారు. నువ్వు శరీరం మీద దృష్టి పెట్టుకొని ఆత్మీయంగా ఎంత భక్తి చేయి, ఒక రోజు ఆ శరీర సౌందర్యమే నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. అందుకే శరీరము నిష్ప్రయోజనముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. శరీరము ఎందుకు ప్రయోజనము? పాటలు పాడడానికి శరీరం, సువార్త ప్రకటించడానికి శరీరము, మోకరించడానికి శరీరము, కన్నీళ్లు కార్చడానికే ఇది అవసరం. ఎందుకు అవసరం? ఈ శరీరానికి తిండి పెట్టాలా? ఎందుకు అవసరం ఇది? ఈ తిండి తిని పాటలు పాడు, మోకరించు, ప్రార్థించాయి, సువార్తకు వెళ్ళు, కూటాలకు వెళ్ళు. అందుకే శరీరం అవసరం కదా? అవసరం, అది అంతే. హల్లెలూయా. అది తప్ప ఇంకా వేరే మైండ్ మనకి ఉండకూడదు. అది నేను చెప్తున్నాను. శరీరము అవసరం కదా? అవసరం. దేనికి చెప్పండి? పాట పాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలా? మోకరించాలంటే ఏం చేయాలా? మరి దానికి తిండి పెట్టాలి లేదా? తిండి పెట్టాలి. దానికి స్నానం చేయించాలి లేదా? అది పళ్ళు తోవాలి లేదా? ఏమంటే అంతవరకే. అంటే ఆ శరీరము ప్రార్థన కొరకు, సువార్త కొరకు, పరిచర్య కొరకు, అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళుట కొరకు అదే అవసరముగా భావించి, అంతకంటే దాన్ని ఇంకెక్కువ చేసినా నీ ఆత్మీయ జీవితాన్ని అదే శరీరం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అప్పుడు ఐగుప్తు సౌందర్యాన్ని నువ్వు చంపడం కాదు, ఏమంటే ఐగుప్తుడు ఏం చేస్తాడు? నిన్ను చంపేస్తాడు. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. తర్వాత వాడి చేతిలో ఏముందంట? ఐగుప్తుడి చేతిలో ఏముంది? వాడి ఈటుతో ఏం చేశాడు చెప్పండి? బనియా ఏం చేశాడమ్మా? వాడు ఈటు తీసుకొని, గొలియాత్ దగ్గర కత్తి తీసుకొని, దావీదు ఏం చేశాడు? వాడి కత్తి పట్టుకొని వాడిని నరికేశాడు. వాడి ఈటు పట్టుకొని వాడిని పొడి చేశాడు. అంటే అర్థం ఏంటి? చెప్పండి. అక్కడ మన దగ్గర ఆయుధాలు లేకపోయినా వాళ్ళ ఆయుధాలతోనే వాళ్ళని ఏం చేయాలి? మనము నాశనం చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళు తంత్రాల్లో వారిని ఏం చేయాలి? బంధించాలి. వాళ్ళ యొక్క తంత్రాలు, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు ఏం చేయాలి? బంధించాలి, నాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలి. అది వాళ్ళ ఈటుతోనే వాళ్ళని చంపడం అంటే. కాబట్టి భారతదేశానికి మనువాదులు, మతోన్మాదులు ఏం తీసుకొచ్చారు చెప్పండి? కుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదంతా హిందూ రాజ్యముగా మార్చాలనుకుంటున్నారు. వారు ఏదైతే ఈ హిందూ రాజ్యంగా చేస్తున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళని ఏం చేయాలి? నాశనం చేయాలి. ఏ కుల వ్యవస్థను అయితే తీసుకొస్తున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ తాలూకా ప్రభుత్వం అంతటిని కూడా నాశనం చేయాలి. హల్లెలూయా. వాళ్ళ ఈటుతో వాళ్ళు ఏం చేయాలి? పడవాలి. కాబట్టి 3 విషయాలు దేవుడి రోజు చెప్తున్నాడు. మనం మరింతగా బెనయాలాగా మనం ఏం చేద్దాం? ఏమండి? సూర్యులుగా ఉండాలి. ఇలాంటి వారు దీంట్లో సెలెక్ట్ అవుతారు. ఎవరి దాంట్లో సెలెక్ట్ అవుతారు?
ఓఫిరి గారు సంఘము, అగాపే సంపూర్ణ సువార్త సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు? ఓఫిరి గారి సంఘంలో మనం అందరం ఉన్నాము. ఓఫిరి గారు దండు ఏవండి? దావీదు దండులాగా, గిద్యోను దండులాగా, పౌలు దండులాగా. ఇప్పుడు ఎవరి దండు? ఓఫిరి గారి దండులందరూ ఓఫిరి గారి దండు కాదు. దావీదు దండులో చాలా మంది ఉన్నారు, కానీ ఎంతమంది ప్రాముఖ్యం కలిగిన వారు? 33లో ఒకడు అన్నమాట బెనయ. హల్లెలూయా. కాబట్టి అయ్యగారి సంఘంలో ఉన్నామండి, అగాపే సంఘంలో ఉన్నామండి, ఓపెన్ మినిస్ట్రీస్ లో ఉన్నామండి అని గొప్పలు చెప్పుకుంటే ఏ మాత్రం కూడా లాభము లేదు. బెన్యా చేసిన 3 కార్యాలు కూడా మనం ఏం చేయాలి? చేస్తా ఉండాలి. హల్లెలూయా. మనం అందరము, ఏలిరాజు గారు మనవడి పేరు ఏం పేరు? బెనియా. కాబట్టి ఈ రోజు మనం అందరం ఎలా తయారవ్వాలి? బెనియా లాగా తయారవుతే దావీదు దండులో నీకు సీట్ గ్యారంటీ. హల్లెలూయా. నేను ఉన్నానంటే అంటే కుదరదు అక్కడ. నేను ఉన్నానంటే అంటే నేను కుదరదు. నువ్వు మటుకు నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు. ఈ 3 గుణాలు ఒకటి ఉండాలి. ఒకటి ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? అక్రమముగా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? నాశనము చేయాలి. అన్ని కూడా సంఘాల్లో ఉంది, తర్వాత ప్రపంచాల్లో పాపాలు ఉన్నాయి, తర్వాత దేవుని యొక్క స్తుతులు స్తోత్రాలు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా పొందుకుంటున్నారు, అది కూడా అక్రమమే. రెండోది ఏంటి చెప్పండి? దాగి ఉన్నటువంటి లోపలికి వెళ్ళాలి, సంఘాల్లోకి వెళ్ళాలి. బాబు యెజబెల్ ఉంది నీ సంఘములోని అని చెప్పి వాటిని ఏం చేయాలి? నాశనము చేయాలి. కొంతమంది అపోస్తులు కాకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వేషం వేసుకున్నారు. వాళ్ళ వేషాలని తీసాడు లేదా దేవుడు? చెప్పండి. అయ్యో వేషధారులైనా వాళ్ళందరూ ముసుగులు వేసుకున్న పరిసయ్యుల ముసుగులు, శాస్త్రుల ముసుగులు, పరిసయ్యుల ముసుగులు ఏం చేశాడు? నడి రోడ్డు మీద దేవుడు ఏం చేశాడు? బయటికి లాగేశాడు. హల్లెలూయా. వీళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, వీళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు, కానీ వీళ్ళు వేషాలు చూడండి. వీళ్ళు ఒక ఆత్మ రక్షించడానికి ఏం చేస్తారండి? లోకమంతా చుట్టి ఒక ఆత్మ రక్షించడానికి తీసుకొచ్చి రెండంతలుగా ఏం చేస్తారు? కాబట్టి అలాంటి కార్యాలు కూడా మనము చెయ్యాలి. హల్లెలూయా. మూడోది ఏంటి చెప్పండి? సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాలి. మనలో సౌందర్యవంతుడైన ఐగుప్తుడు ఎవరు? శరీరమే. బాడీగా బాబు, శరీరమే. అంటే ఐగుప్తుడితో పోల్చట్లేదు నేను. సౌందర్యవంతుడైనటువంటి వాడు ఉన్నాడు మనలో. ఎవరు చెప్పండి? శరీరము చాలా డేంజర్. ఎంత ముఖ్యమో చెప్తున్నాను. శరీరము అంత డేంజర్, చాలా డేంజర్. ఈ శరీరమే మేండి మహాభక్తుడైనటువంటి సంస్థను 2 కళ్ళు తన కళ్ళు తను పీకిసుకున్నట్లుగా చేసుకున్నాడు తన శరీరం. ఈ శరీరమే దావీదు అన్నమాట. ఆ దోషంలో పడిపోయి ఆ శరీరములోని చాలా వరకు ఏం చేశాడంటే శిక్షలు పొందుకోవలసినటువంటి భయంకరమైనటువంటి శిక్ష పొందుకున్నాడు. గొలియాతుని జయించాడు దావీదు. శరీరాన్ని జయించగలిగాడా? చెప్పండి. జయించగలిగాడా? జయించలేదు. సంసోను ఫిలిస్తీన్లు సర్దార్లు అందరూ ఏం చేశాడు? వణుకు పుట్టించాడు. శరీరాన్ని జయించగలిగాడు? జయించలేకపోయాడు. ఇంకా అలాగనుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం బలహీనం అయిపోవడం కాదు చెప్తున్నాను. ఎప్పటికైనా సరే ఈ సౌందర్యవంతుడైన శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించి ఆత్మీయ సౌందర్యాన్ని, ప్రభువు కోరుకున్న సౌందర్యము మనందరికీ ఉండాలి. ఈ మనువాదులు, మతోన్మాదులు వీటితోనమా వాళ్ళిటితో మనం ఏం చేయాలి? వాళ్ళని పొడిచి భారతదేశ క్రైస్తవులందరికీ కూడా నెమ్మదిని దేవుని చిత్త ప్రకారంగా మనము కలుగు చేస్తే అలాంటి వారందరూ ఎవరి దండులో ఉంటారు? దావీదు దండులో యుద్ధము చేసిన పరాక్రమశాలులు ముఖ్యులుగా ఉంటారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి మనందరినీ దావీదు దండులో ధనయాలాగా దేవుడు స్థిరపరచునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ఇంకో 5 నిమిషాలు. చాలా ఆలస్యమైంది, అయినా పర్వాలేదు. ఎన్నోసార్లు పెళ్లిళ్ళకి వెళ్ళాము, ఫంక్షన్లకు వెళ్ళాము, చుట్టాలింటికి వెళ్ళాము, ఎన్నోసార్లు ఆలస్యంగా ఇంటికి వచ్చాం. ఒక 5-10 నిమిషాలు ముగించుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి. దావీదు దండులో నేను కడవరకు బెనియాలాగా, మామూలు యుద్ధం కాదు ప్రభా, ఎంతో మంది, కొన్ని 100,000 మందిలో 33 తేలేరు తండ్రి.
దావీదు తండ్రు దేవుని సైన్యము వల్ల అభివృద్ధి చెందుతున్న దాంట్లో 33 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో నీ పేరు ఉండాలి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత ఆ 33 పేర్లలో నీ పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, మనందరి పేర్లు ఉండాలి, ముఖ్యులుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఒకటి ప్రార్థన చేయండి. తొందరగా ప్రార్థన చేయాలి. వాక్యం అందరి హృదయంలో ఫలించినట్లుగా మన వాళ్ళందరూ కూడా దావీదు దండ్లో ముఖ్యులైనటువంటి పరాక్రమశాలులుగా మన యవనస్తుల పిల్లలు అందరూ కూడా ఈ ముగ్గురిని చంపేటటువంటి వారు, నాశనం చేసేటటువంటి వారుగా ఉండాలని, ఐగుప్తు సౌందర్యాన్ని నాశనం చేసేవారుగా, అక్రమ సంతానం నాశనం చేసేవారుగా, దాగున్న సింహాలను నాశనం చేసేటటువంటి వారుగా ఉండాలని ప్రార్థించేయండి. మమ్మల్ని దీవించి, మా కుటుంబాలు దీవించి, మా పిల్లలు దీవించి ప్రభు ప్రార్థించండి. త్వరగా ప్రార్థన చేయలేని వారు చేయండి అమ్మా. మాట్లాడే ప్రభా నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ప్రపంచంలో అక్రమము తండ్రి దేవా నాయన మాతో వందనాలు 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 ప్రభు. నాయన దేవుడికి ఎంతో కోపం వస్తుంది. నువ్వు దేవుని కూతురివి, కొడుకువి. తండ్రి దేవా నీ వాక్యం ద్వారా తండ్రి దేవా నాయన మమ్మల్ని ఏ విధముగా ఉండాలి ప్రభు.